అబ్బాయి పెళ్ళండి, పెళ్లి చేయండి అంటే 1,50,000 వలట. ఇంకా 1,50,000 నీకెందుకు, మేము పెళ్లి చేసుకుంటాం, నీకెందుకు 1,50,000 అడుగుతాం. సువార్త ఒక పెళ్లి వాక్యం చెప్పడానికి 1,50,000, 2 లక్షల సువార్త చెప్పడానికి అడుగుతాను. పౌలు గారి పరిచర్య ముందు అసలు మీది పరిచర్యే. పౌలు గారి సువార్త ముందు ఇలాంటి వారిది అసలు సువార్తే. ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగానే పంచిపెడుతున్నాం, ఉచితంగానే సువార్తను మేము వెలువరిస్తున్నామని ఆ రోజు మొదటి శతాబ్దపు క్రైస్తవుల సంఘ నాయకులు ఆ కాపరులు చెప్తే ఈ రోజు ఉచితంగా పొందిన సువార్తని ఎందుకు అమ్ముతున్నారు? ఓ ట్రావెల్ ఖర్చులు అడిగారంటే అర్థం ఉంది. నీ కుటుంబ పోషణ నిమిత్తము 100 ఎత్తుకు మూతికి చిక్కం పెట్టొద్దంటే నీకు ఆహారం కొరకు, నీ బిడ్డల కొరకు కాస్త గుప్పుడు మెతుకులు తీసుకుంటే అర్థం ఉంది. నువ్వు అడగపోయినేస్తావు, ఆ మాత్రం విలువలు తీసుకొచ్చిన వారికి తెలుసు. కానీ నువ్వు లచ్చిస్తేనే నేను డయాస్ ఎక్కుతానన్నమాట. నేను ఎవడవు, నువ్వు వ్యాపారం వేస్తావు, నిన్నేమనాలి? ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. నేను పేర్లు చెప్పకూడదు, కానీ డయాస్ దగ్గరకు వచ్చే ముందు అకౌంట్లో పడితే కానీ రారట. ఇలాంటి వాళ్ళని పిలవడానికి మీకు సిగ్గు లేదు చెప్పండి, అలా అడగడానికి ఆయనకి సిగ్గు లేదు. నడుతున్నాను, లక్షల కోసం సువార్త చేసేవాడు సువార్తికుడా.